చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన చొప్పదండిలో నిర్వహించబోయే జనహిత పాదయాత్రపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. మొదటిసారిగా చొప్పదండి నియోజకవర్గం నుండి జనహిత పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్రలో అసలైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి చెప్పండి సార్, రేపు పాదయాత్ర మొదలుపెట్టడానికి అసలు కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో 19 నెలల కిందట ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. 19 నెలల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు, గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఏ పథకాలు అయితే అమలు చేస్తుందో ఆ పథకాలు అన్నింటినీ కొనసాగిస్తున్నాయి. కొత్తగా అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మేము అమలు చేస్తున్నాం. అవి అమలు చేసే క్రమంలో ప్రజలకు మరింత చేరువ కావాలి. ఇలా ఎక్కడ లేని విధంగా 25 లక్షల మంది రైతాంగానికి 21,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సర్కార్. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది. 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతాంగానికి అండగా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అంతేకాదు ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు ఈ పార్టీ చేస్తున్నది. ఇలా బీఆర్ఎస్ సర్కార్ 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినా ఏ ఒక్క పని కూడా చేయలేకపోయింది. అందరి విశ్వాసం కోల్పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల రేపు చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథంగా పట్టబోతున్నారు. అయితే ఒక పక్క రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వర్గం చెప్పుకొస్తుంది. మొత్తానికైతే రేపు ఏదైతే మీది పాదయాత్ర చేపడుతున్న కార్యక్రమాన్ని వాళ్ళు అడ్డుకుంటామని అంటున్నారు. మీరేమంటారు? అసలు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 1,04,000 కోట్ల 1,04,000 కోట్లు వ్యవసాయానికి ఖర్చు పెట్టినటువంటి సర్కార్ తెలంగాణ సర్కార్. మీ రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు బీమా కానీ, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో వరేస్తే ఉరి అన్నాడు కేసీఆర్. ఇలా మేము వరేసుకునే సన్న రకాలు పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఇలా కాంగ్రెస్ అంటేనే రైతు సర్కార్, కాంగ్రెస్ అంటేనే రైతు నేస్తాం. ఎవడో పిచ్చి కూతలు, 420 గాళ్ళు, చిల్లరగాళ్ళు ఏదో మాట్లాడతారు. దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి అడ్డుకుంటే ఏం చేస్తారు? ఎవడు అడ్డుకుంటారు? అడ్డుకునేది ఎవడు? దేనికోసం అడ్డుకుంటారు? ప్రజలు ఊరుకుంటారు. అడ్డుకుంటే ప్రజలు పండబెట్టి తొక్కుతారు. వాళ్ళని పండబెట్టి పసరగట్టాడు తొక్కుతారు. వాటిని అడ్డుకోవడానికి ఏముందో? వాళ్ళు చేసిన ఘనకార్యం ఏముంది? 10 ఏళ్ళలో మమ్మల్ని అడ్డుకోవడానికి ఏం చేసారు 10 ఏళ్ళలో వాళ్ళు? థ్యాంక్ యూ. ఇది ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపైనే ఈ పాదయాత్ర మొదలవుతుంది. అలాగే ఏదైతే గ్రామానికి కూడా పాదయాత్రతో మొదలు పెట్టుకొని గ్రామ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.